ప్రభుత్వ జీతం తీసుకుని మాజీ సీఎం కేసీఆర్ సభకు రావడం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఇప్పటి వరకు 57,000-84,000 జీతభత్యాలు తీసుకుని 2 సార్లు సభకు వచ్చారని పేర్కొన్నారు. ఇక కేసీఆర్ సభకు రావాలంటూ ముఖ్యమంత్రి సవాల్ విసిరారు. ఇక రోజా ఇంటికి రొయ్యల పులుసు తిని తెలంగాణకు మరణ శాసనం రాశారని అన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ మార్చురీకి వెళ్ళింది అంటే ఒక వ్యక్తికి ఆపాదిస్తున్నారని అన్నారు రేవంత్ రెడ్డి. చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష. ప్రతిపక్ష నాయకుడుగా ఇప్పటివరకు వారి శాసనసభకు వచ్చింది 2 సార్లు అధ్యక్ష. వారికి పోయిన డిసెంబర్ 23 నుంచి ఇప్పటి వరకు వారికి ఇచ్చిన జీతం అధ్యక్ష 57,84,124 రూపాయలు అధ్యక్ష. శాసనసభ్యుడిగా ప్రతిపక్ష నాయకుడిగా డిసెంబర్ 1, 2023 నుంచి ఫిబ్రవరి 28, 2025 వరకు ఈ దాదాపుగా 15 నెలలలో వాళ్ళు తీసుకున్న ప్రభుత్వం సొమ్ము జీత భత్యాలు, శాసనసభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగ అధ్యక్ష తమకు తెలుసు కదా, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. వారు 57,84,124 రూపాయలు జీత భత్యాలు తీసుకున్నారు అధ్యక్ష. 2 సార్లు ఇక్కడికి వచ్చింది, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు అధ్యక్ష. ప్రభుత్వ జీత భత్యాలు తీసుకొని ప్రజల్ని గాలికి వదిలేసి తెలంగాణ రాష్ట్రాన్ని కర్మకు వదిలేసిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈరోజు వాళ్ళను ఇట్లా తయారు చేసి రేబీస్ వ్యాక్సిన్ రియాక్షన్ వచ్చినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తుంటే ఏం చెప్పాలి అధ్యక్ష? పెద్దలు చంద్రశేఖరరావు గారిని రమ్మని ఉండే అధ్యక్ష, తమరైన వ్యక్తిగతంగా మాట్లాడండి. వారు ఏ రోజు వస్తారో వారు ఈ సభలో ఉన్నప్పుడే కృష్ణానది జలాల మీద చర్చ పెడతాము. ఈ చర్చలో ఒకవేళ మా తప్పేదైనా ఉందని నిరూపిస్తే సభా సాక్షిగా చంద్రశేఖరరావు గారికి బీఆర్ఎస్ నాయకులకు నేను క్షమాపణ చెప్తా అధ్యక్ష. ఇది నా సవాల్ అధ్యక్ష. చంద్రశేఖరరావు గారికి సవినయంగా నేను చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్న కృష్ణా పరివాహక ప్రాంతంలో కృష్ణానది జలాలలో ఈరోజు తెలంగాణకు శాశ్వతంగా అన్యాయం జరిగింది. చంద్రశేఖరరావు గారి హయాంలో లెక్కలతో సహా నిరూపించడానికి నేను మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. రోజా గారి ఇంటికి వెళ్ళి రొయ్యల పులుసు తిన్నది ఎవరు అధ్యక్ష? నేనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్ష? రోజా గారు ఒక్కసారి రొయ్యల పులుసు పెడితేనే తిని రాయలసీమను రతనాలసీమ చేసి వస్తాను చెప్పొచ్చిన మహానుభావుడు ఆయన. నిన్ను పుట్టినప్పటి నుంచి 71 సంవత్సరం వరకు పెంచి పోషించి నీకు బుక్కడి బువ్వ పెట్టి గుండెల్లో పెట్టి ఆదరించి భుజాల మీద మోసి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి 2009లో కరీంనగర్ జిల్లా నుంచి వలస వచ్చి మహబూబ్నగర్కు బతకడానికి వచ్చి ఒక్క ఓటేయని మహాప్రభు అంటే నిన్ను ఎంపీగా గెలిపించి మా గుండెల్లో పెట్టుకొని చూసుకొని మేము పల్లకీలో మోసి పార్లమెంటుకు పంపిస్తే మా గుండెల మీద తంతవా? ఇది నీ నీతి, నీ జాతి. నువ్వు వచ్చి ఇక్కడ వచ్చి మమ్మల్ని తప్పు పడతావా? మాటకు ముందు స్టేచర్, మాటకు వెనకాల స్టేచర్ అంటారు అధ్యక్ష. మీ స్టేచర్ పట్ల ఉన్న మీ ఆలోచన, మీ పట్టింపు ఈ స్టేట్ ఫ్యూచర్ పట్ల లేదా అధ్యక్ష? నేను అడుగుతున్నా, ఈ స్టేట్ ఫ్యూచర్ వద్దా? ఈ స్టేట్ ఫ్యూచర్ వద్దా? మీ స్టేచర్ గురించే మీ తాపత్రయమా? ఒకనాడు మీరు అధికారంలో ఉన్న మీ పార్టీకి అధికార పార్టీగా స్టేచర్ ఉండే. 2023 డిసెంబర్ 3 తారీఖు నాడు అధికారం నుంచి ప్రధాన ప్రతిపక్ష పార్టీ స్టేచర్ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీ స్టేచర్ అది మీ పార్టీకి. 2024 మే జూన్లో పార్లమెంట్ జరిగింది, గుండు సున్నా ఇచ్చిండ్రు, మీ పార్టీని మార్చరీకి పంపించారు. నేనేం తప్పు మాట్లాడినా అధ్యక్ష? ఏమన్నా నేను? ఆనాడు మీరు అధికారంలో ఉన్నారు, స్టేచర్ ఉండే, తర్వాత ప్రతిపక్షం స్టేచర్ అయిపోయింది, ఆ తర్వాత గుండు సున్నా వచ్చి 8 డిపాజిట్లు పోయినాక మార్చరీలకు పోయిందని అన్న అధ్యక్ష. నేనేమన్నా అధ్యక్ష? అందులో తప్పేముంది అధ్యక్ష? బీఆర్ఎస్ ఈరోజు మార్చరీలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష. దాన్ని ఒక వ్యక్తిని అన్నట్టుగాను, పెద్ద ఆయన్ని చంద్రశేఖరరావు గారు నేను అన్నట్టుగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చిత్రీకరిస్తున్నారు అధ్యక్ష. అంత కుత్సిత స్వభావం నాకు లేదు అధ్యక్ష. వారి దగ్గర ఉన్న ప్రధాన ప్రతిపక్ష హోదా, ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికి కావాలి అధ్యక్ష? అయితే హరీష్ రావు గారు కావాలి, లేకపోతే కేటీఆర్ కావాలి. అయితే గీతే ఏదైనా కోరుకుంటే జరగరాంది ఏదైనా జరిగితే వాళ్ళిద్దరు ఆ కుర్చీ కోసం పోటీ పడతారు. కానీ నేను ఇక్కడి నుంచి అక్కడికి పోను కదా అధ్యక్ష. నేనెందుకు కోరుకుంటా అధ్యక్ష? ఇది సింపుల్ లాజిక్ కదా అధ్యక్ష. నాకెందుకు ఆపాదిస్తున్నారు అధ్యక్ష అట్లాంటి తప్పుడు మాటలు అన్నిటినీ? నేను అట్లా కోరుకుంటలేను అధ్యక్ష. 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో చంద్రశేఖరరావు గారు ఉండాలి, వారు ఆ ప్రతిపక్షంలో అట్లనే ఉండాలి, నేను ఇక్కడనే ఉండాలి.
వారు సూచనలు చేస్తూనే ఉండాలి, మేము మంచి పరిపాలన అందిస్తూనే ఉండాలి, మా ఆర్థిక మంత్రి గారు మాకు నిధులు అందిస్తూనే ఉండాలి అధ్యక్ష. ఇది మా ఆలోచన అధ్యక్ష, ఇది మా భవిష్యత్ కార్యాచరణ. నేనెందుకు కోరుకుంటా అధ్యక్ష? నాకెందుకు? వాళ్ళు సరిపోను అన్నట్టు మళ్ళీ నేను కావాలా? వాళ్ళ ఇంట్లోనే పోటీలు పడుతారు నలుగురు, ఎవరు అందులోకి రావాలి? మా మిత్రుడు మహేశ్వర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. మంచి మనసు ఉంటే మాతో పాటు ఇక్కడ కూర్చుంటాడు ఈ రోజు కాకపోతే రేపైనా. ఏమున్నది అధ్యక్ష, నాకు మంచి ఫ్రెండే, నేనేం కాదంటలేను. కుల వ్యవస్థను నిర్మూలించాలని మనం అనుకుంటుంటే ఆ కుల దురహంకారం ఇంకా మా మీద ప్రదర్శించాలన్న బాధ్యత న్యాయమా అధ్యక్ష? గవర్నర్ను గౌరవించరు, స్పీకర్ గారిని గౌరవించరు, ఏకవచనంతో మాట్లాడతారు, ఎట్లా పడితే అట్లా దూషిస్తారు, మళ్ళీ దాన్ని సమర్థించుకుంటే ధర్నాలు చేస్తామంటారు. ఈ బరితెగింపు దేన్నైనాలే? ఎందుకు ఈ బరితెగింపు? ఏంది ఇది? ఎక్కడికి దారి తీస్తుంది?